ఎట్లా స్వీట్ కార్న్ ఎట్లా నంబర్ 1 రూపాయలు 15 రూపాయలు నంబర్ ఏక్ నెంబర్ పుట్టనా ఏ1 గ్రేడా 15 రూపాయలు నంబర్ ఉంటా షాప్ మీదేనా అన్న షాప్ మనదే శాంపుల్ అన్న ఇది దందరా బాయ్ దందా ఇది. నమస్తే భయ్య అందరికీ, నా పేరు సూరి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరి బ్లాగర్. ఈరోజు డేట్ 23 ఆగస్టు 2026. ఈరోజు బోయిన్పల్లిలోని కూరగాయల రేట్లు ఎట్లున్నో తెలుసుకుందాం. ఫస్ట్ మనం టమాటా దగ్గరకు వద్దాం. టమాటా ఏమో బాక్స్ 300 ఉంది ఈరోజు బోయిన్పల్లిలో. అంటే మనకి ఈ బాక్స్లో ఒక్క బాక్స్లో 25 కిలోలు వస్తాయి. 300 రూపాయలు బాక్స్ చెప్తురు. తర్వాత మనము బీన్స్ దగ్గరకు వస్తే ఈ బీన్స్ కవర్లలో ఉన్నది, ఇది 25 కిలోలు ఉంటుందంట దీంట్లో. ఇదేమో మనకి 50 రూపాయలు కిలో చెప్తున్నారు. ఏం తగ్గదంట, 50 రూపాయలు కిలో చెప్తున్నారు ఈ బీన్స్. కాకపోతే ఏంటంటే కొద్దిగా లావు ఉంది ఇది, మరీ అంత బాగాలేదు, జర ఆరిపోయినట్టు ఉంది, కొద్దిగా లావు ఉంది. 50 రూపాయలు కిలో బీన్స్ ఈరోజు. తర్వాత కాకరకాయలు, ఈరోజు కాకరకాయలు కొద్దిగా పెద్దగా ఉన్నాయి, మరి నిన్న బాగున్నంత బాగాలేవు. ఇదేమో 350 రూపాయలు చెప్తున్నారు కవరు. ఏం తగ్గారంట, కాకరకాయ కూడా ఫిక్స్ కవర్ అంట, ఫిక్స్ రేట్ చెప్తున్నారు. ఇది కూడా 350 రూపాయలు చెప్తున్నారు. ఒక్క కవర్లో 15 కిలోల దాకా వస్తాయి మనకు, 13 నుంచి 15 కిలోలు వస్తాయి. 350 రూపాయలు కవర్ కాకరకాయ. దొండకాయ మనకి కవర్లలో ఉంది ఈరోజు. ఈ కవర్లలో ఉన్నదేమో మనకి ఒక్క కవరు 500 చెప్తున్నారు అనమాట. అంటే దీంట్లో 19 కిలోల నుంచి 20 కిలోలు బరాబర్ వస్తుంది. 500 రూపాయలు ఒక కవర్ అంటే మనకు కేజీ 25 రూపాయలు పడుతుంది అనమాట దొండకాయ. ఈరోజు 25 రూపాయలు పడ్డా సరే ఈ కవర్లలో ఉన్న దొండకాయ మాత్రం చాలా బాగుంది. దీంట్లో ఒక్కడు కూడా అదేంది ఎర్రగా లేవు, పండ్లు లేవు. సో ఇది మనకు తర్వాత ఈ సంచులలో ఉన్న దొండకాయనేమో మనకు 20 రూపాయలు కేజీ చెప్తున్నారు. ఇది మరీ అంత బాగాలేదు, కవర్లలో ఉన్నంత బాగాలేదు. కవర్లలో ఉన్నదేమో బాగుంది, అదేమో 25 రూపాయలు కేజీ పడుతుంది. ఇదేమో మనకి 20 రూపాయలు కేజీ చెప్తున్నారు అనమాట. ఈ సంచి మనకు దగ్గర 60 కిలోలు వస్తుంది అనమాట. ఇది దొండకాయ ఈరోజు 20 రూపాయలు కేజీ ఉంది బోయిన్పల్లి మార్కెట్లో. తర్వాత చామగడ్డ దగ్గరికి వస్తే ఇదేమో 25 రూపాయలు కేజీ చెప్తున్నారు. ఇది కూడా కవర్లలో ఉంది, కానీ మరీ అంత బాగాలేదు, నాకైతే ఈరోజు అంత నచ్చలేదు. కానీ కేజీ 25 రూపాయలు చెప్తున్నారు ఈరోజు చామగడ్డ, ఒక కేజీ. ఇప్పుడు మనం దోసకాయ గురించి మాట్లాడితే దోసకాయ మనకు ఒక కేజీ 10 రూపాయలు అంట. సో మనం సంచి మొత్తం తీసుకుంటే ఒక 2 రూపాయలు తక్కువ ఇస్తున్నాడు ఆయన, 8 రూపాయలు కేజీ కూడా ఇస్తా అన్నాడు. సో మనకి ఈరోజు దోసకాయ ఒక కేజీ 8 రూపాయలు ఉంది బోయిన్పల్లిలో. మనం సంచి మొత్తం తీసుకుంటే ఒక సంచిలో మొత్తం ఒక 5-6 కిలోలు అయితే డ్యామేజ్ వెళ్తుంది. జర ఆడొకటి ఈడొకటి జర మెత్త ఉన్నాయి. సో కవర్లలో తీసుకుంటే మాత్రం మనకు కవరు 300 చెప్తున్నారు. కవర్లో 20 కిలోలు ఉంటుంది. సో సంచులలోనేమో మనకి కేజీ 10 రూపాయలు, కవర్లలోనేమో కేజీ 15 రూపాయలు ఉంది దోసకాయ ఈరోజు బోయిన్పల్లిలో. తర్వాత రత్తాల గురించి, రత్తాలు నిన్న యావరేజ్గా ఉండే, ఈరోజు జర మంచిగా ఉంది. ఈరోజు 35 రూపాయలు చెప్తున్నారు. నిన్నటి దానికన్నా ఈరోజు చాలా బాగుంది, మంచి కలర్ కూడా ఉంది ఈరోజు. ఇదేమో 35 రూపాయలు అనమాట. ఒక కేజీ మనకు 35 రూపాయలు ఈరోజు స్వీట్ పొటాటో బోయిన్పల్లిలో. నెక్స్ట్ ఇక ఆలుగడ్డ గురించి మాట్లాడితే ఆలుగడ్డ అంత మంచిగా వస్తలేదు ఈ మధ్య, ఎందుకేమో మనకి ఆలుగడ్డ కూడా 12 రూపాయల నుంచి 13 రూపాయలు ఉంది. మరీ అంత మంచిదని అంటే 14 రూపాయలు 15 రూపాయలు కూడా ఉంది, కానీ అంత మంచిగా లేదు ఆలుగడ్డ ఈ మధ్య, మంచిగా వస్తలేదు, మరీ అంత మంచిది అయితే లేదు ఆలుగడ్డ. ఉన్న కాడికైతే 12 రూపాయల నుంచి 14 రూపాయలు 16 రూపాయల దాకా ఉంది ఆలుగడ్డ బోయిన్పల్లిలో. ఒక కేజీ మనకి 12 రూపాయల నుంచి 14 రూపాయలు ఉంది ఆలుగడ్డ. మరీ నంబర్ 1 క్వాలిటీ అయితే బోయిన్పల్లిలో లేదు ప్రజెంట్ అయితే. పైన శాంపుల్ ఏమో మంచి పెడుతున్నారు ఆలుగడ్డలు, కానీ లోపల సంచులు వేస్తాం కదా మనం. మేము నిన్న 3 సంచులు వేసినాము, కానీ నిన్న కూడా మాకు చాలా డ్యామేజ్ వెళ్ళింది. మంచిదనుకొని చెప్పేసినాము, కానీ డ్యామేజ్ వెళ్ళింది. సో మీరు కూడా నమ్మొద్దు, శాంపుల్ చూసి ఎప్పుడు నమ్మొద్దు. ఏ ఐటమ్ అయినా సరే శాంపుల్ చూసి అస్సలు నమ్మొద్దు, లోపల మనకి డ్యామేజ్ చాలా ఉంటాయి. సో జాగ్రత్త ఉండాలి బోయిన్పల్లిలో మనము. సో శాంపుల్ చూసి ఎప్పుడు మోసపోకండి మీరు. తర్వాత నల్ల వంకాయల దగ్గరకు వద్దాం. ఇది కవర్లో మనకి 15 కిలోల దాకా ఉంటాయి అనమాట, 13 నుంచి 15 కిలోలు ఉంటాయి. ఒక్క కవర్ మనకి 300 చెప్తున్నారు. వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నల్ల వంకాయలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, కానీ 300 కవర్ చెప్తున్నారు. నిన్న ఇదే కవరు 150 నుంచి 100 రూపాయలు ఉండే మనకి, ఈరోజు ఏమో 300 వేసిరు. నల్ల వంకాయలనే కాదు, ఇక్కడ ఉన్న వంకాయ కవర్లు అన్నీ కూడా 300 అనమాట. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, ఆ సార వంకాయలు అన్నీ ఏదైనా సరే వంకాయ 300 అనమాట కవరు. నిన్ననేమో 150 ఉండే కవరు, ఈరోజు ఏమో 300 అయింది, డబల్ అయింది రేట్ ఈరోజు వంకాయది. ఇక నెక్స్ట్ క్యాబేజ్ అయితే ఈరోజు 12 రూపాయలు కేజీ చెప్తున్నారు. లాస్ట్కి 10 రూపాయలు కూడా ఇస్తా అన్నారు. సో మనకి ఈరోజు కేజీ క్యాబేజ్ వచ్చేసి 10 రూపాయలు అనమాట. 12 రూపాయలు చెప్పి 10 రూపాయలు అయితే ఇచ్చిర్రు. ఈరోజు నంబర్ 1 క్యాబేజ్ ఏమో 14 రూపాయలు చెప్తారు. ఇది జర లైట్గా నార్మల్గా అట్లా ఉంది. ఇది 12 రూపాయలు చెప్పి 10 రూపాయలు కేజీ అయితే ఇచ్చిర్రు. తర్వాత సొరకాయలు, వీటిని కద్దులు కూడా అని చెప్పేసి అంటారు. ఇదేమో మనకి 100 రూపాయలు కవర్ చెప్తారు. ఈ ఒక్క కవర్లో మనకి 15 కాయలు అయితే వస్తున్నాయి, 14-15 కాయలు వస్తున్నాయి. కొన్ని కవర్లలో 16 కూడా వచ్చినాయి, జర చిన్న ఉన్న కాయలు అయితే. ఇది మనకి 100 రూపాయలు అనమాట కవర్. ఈరోజు కద్దులు సొరకాయలు 100 రూపాయలు, ఒక్క కవర్ 100 రూపాయలు మనకి బోయిన్పల్లిలో. తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఉన్న స్టార్ ఐటమ్ ఏంది తెలుసా, ఉసిరికాయ.
దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? కేజీ 100 రూపాయలు అనమాట. అందుకే స్టార్ ఐటమ్ అని చెప్పేసి అన్న. ఉసిరికాయలు అయితే బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. కాకపోతే కేజీ 100 రూపాయలు అంట, ధర కూడా బాగానే ఉంది. ఉసిరికాయలు జర ఎక్కువ వస్తలేవు కదా ఈ మధ్య, సో డిమాండ్ అట్లా ఉంటుంది అనమాట. ఈరోజు ఉసిరికాయలు బోయినపల్లిలో కేజీ 100 రూపాయలు. దాని తర్వాత క్యారెట్ దగ్గరకు వచ్చేద్దాం. క్యారెట్ ఈరోజు 1 నెంబర్ ఉంది. ఈరోజు నిన్నట్లానే ఈరోజు కూడా సూపర్ ఉంది క్యారెట్ అయితే. కాకపోతే ధర కూడా నిన్నట్లానే 700 ఈరోజు కూడా కవరు. ఒక్క కవర్లో మనకి 20 కిలోలు వస్తాయి, 19 నుంచి 20 కిలోలు, 700 రూపాయలు కవరు. క్యారెట్ అయితే సూపర్ ఉంది, నంబర్ 1 ఉంది, 700 రూపాయలు కవరు. జర అట్లట్లున్న క్యారెట్ అయితే 450 నుంచి 500 రూపాయలు కూడా ఉంది. సో నంబర్ 1 అయితే 700 రూపాయలు కవర్. జర డ్యామేజ్ ఉన్నది అయితే జర అట్లట్లున్న కవర్ అయితే 450 నుంచి 500 రూపాయలు కవర్. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుంది అయితే నంబర్ 1 క్యారెట్ అనమాట. ఇదేమో 700 రూపాయలు కవరు. ఇదైతే సూపర్ ఉంది క్యారెట్, 1 నెంబర్ ఉంది. నెక్స్ట్ మనం బీరకాయ గురించి. బీరకాయనేమో ఈరోజు తెల్ల సంచులలో వచ్చినాయి. రెగ్యులర్గా బాక్సులలో వస్తుండే, ఈరోజు తెల్ల సంచులలో వచ్చినాయి. అవేమో మనకి 30 రూపాయలు అంట కేజీ. ప్లస్ ఈ నల్ల వంకాయలు, దొడ్డ వంకాయలు కూడా మనకు కేజీ 30 రూపాయలు చెప్తున్నారు. బీరకాయలు జర నార్మల్గా ఉన్నాయి. ఈ వంకాయలు, ఈ దొడ్డ వంకాయలు కూడా జర, లావు వంకాయలు కూడా జర నార్మల్గా ఉన్నాయి, మరి అంత ఫ్రెష్ లేవు. ఆ రెండు 30 రూపాయలు అనమాట, కేజీ 30 రూపాయలు చెప్తున్నారు. ఈ బీరకాయలు, ఈ లావు వంకాయలు బాక్సులలో కూడా వచ్చినాయి. అవేమో మనకి 35 రూపాయలు చెప్తున్నారు, బాక్సులలో వచ్చినాయి. ఈ నార్మల్గా ఈ సంచులలో, ఈ కవర్లలో వచ్చినాయేమో మనకి 30 రూపాయలు కేజీ ఉందన్నమాట ఈరోజు. తర్వాత ఇక మనము మునక్కాయ దగ్గరకు వచ్చేస్తే, మునక్కాయలు రోజు రోజుకి రేట్లు చాలా పెరుగుతూనే ఉన్నాయి. నిన్ననేమో 1800 ఉండే సంచి, 1800 చెప్పి 1700, 1600కి ఇచ్చిర్రు. ఈరోజు ఏమో ఏకంగా 2000 చెప్తున్నారు అన్నమాట సంచి. నిన్న 1800 ఉండేది, ఈరోజు 2000 అయిందనమాట మునక్కాయ. జర నార్మల్గానే ఉన్నాయి, మరీ అంత A1 ములక్కాయలు అయితే లేవు ఈరోజు మార్కెట్లో. అంటే నార్మల్గా ఉన్నాయి, పర్లేదు. కాకపోతే 2000 అనమాట ఒక్క సంచి. 50 కిలోలు ఉంటాయి సంచిలో, 2000 సంచి చెప్తున్నారు. నెక్స్ట్ ఇక స్వీట్ కార్న్ దగ్గరకు వచ్చేస్తే, స్వీట్ కార్న్ ఈరోజు మనకు 15 రూపాయలు కేజీ చెప్తున్నారు. నిన్ననేమో 12 రూపాయలు ఉండే, ఈరోజేమో 15 రూపాయలు. కానీ నిన్నటి దానికన్నా ఈరోజు ఇంకా సూపర్ ఉంది స్వీట్ కార్న్. చాలా గ్రీన్ ఉన్నాయి, బుట్టలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి మంచిగా. దాంట్లో గింజలు కూడా చాలా మంచిగా ఉన్నాయి, మంచిగా నిండు ఉన్నాయి. కానీ 15 రూపాయలు కేజీ చెప్తున్నారు స్వీట్ కార్న్ అయితే ఈరోజు బోయినపల్లిలో 1 నెంబర్ ఉంది. తర్వాత బీన్స్ అనమాట. బీన్స్ ఏమో మనకు కేజీ 60 రూపాయలు. ఇది సంచులలో ఉన్నది. ఇదేమో సూపర్ ఉందన్నమాట, మంచిగా సన్నం ఉంది, పొడా ఉంది, గ్రీన్గా ఉంది, చాలా ఫ్రెష్ ఉంది. ఇదేమో కేజీ 60 రూపాయలు చెప్తున్నారు. స్టార్టింగ్లో పెట్టినా కదా కవర్లలో, అదేమో 50 రూపాయలు చెప్తున్నారు. అదేమో అంత బాగాలేదు, ఇదేమో మంచిగా ఉంది, సూపర్ ఉంది. కేజీ ఏమో 60 రూపాయలు అనమాట. ఈ బీన్స్ సూపర్ ఉంది, కాకపోతే కేజీ 60 రూపాయలు ఈరోజు బీన్స్. నిన్ననేమో 50 రూపాయలు ఉండే సంచులలో ఉన్నది, ఈరోజు ఏమో సంచులలో ఉన్నది 60 రూపాయలు అయింది కేజీ. ఈరోజు సండే అని చెప్పేసి కావచ్చు నాకు తెలిసి. చాలా కూరగాయల రేట్లు డబుల్ అయిన రేట్లు నిన్నటి దానికన్నా ఈరోజు కొంచెం 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువైంది. నెక్స్ట్ పొట్లకాయ గురించి. పొట్లకాయలు ఏమో మనకి ఒక్క కట్టల 15 కాయల నుంచి 16 కాయలు అవుతున్నాయి. ఇదేమో ఒక్క కట్ట మనకి 400 చెప్తారు, 400 చెప్పి 300కి అయితే ఇస్తా అని అంటారు. తర్వాత అరటిగిల్లలు కూడా మనకి 400 చెప్పి 350కి ఇస్తా అంటున్నారు. ఈరోజు అరటిగిల్లలు ఏమో 350 రూపాయలు ఒక్క కిలో. పొట్లకాయలు ఏమో మనకి 300 రూపాయలు అనమాట ఒక్క పొట్లకాయ కట్ట. దాంట్లో 16 నుంచి 15 కాయలు ఉంటున్నాయి. తర్వాత చిక్కుడుకాయ అయితే ఈరోజు చాలా బాగుంది, నిన్నటి దానికన్నా ఈరోజు అయితే చాలా బాగుంది. ఇత్తులు కూడా బాగున్నాయి, దీంట్లో గింజలు కూడా మస్తు ఉన్నాయి. చిక్కుడుకాయలు మనకు కేజీ ఏమో 40 రూపాయలు కేజీ చెప్తున్నారు, ఏం తగ్గారంట, ఫిక్స్ పట్టుకున్నారు. గింజలు అయితే బాగున్నాయి. చిక్కుడుకాయ కూడా బాగుంది, సూపర్ ఉంది, మంచి కలర్ ఉంది, చాలా ఫ్రెష్ ఉన్నాయి. కేజీ 40 రూపాయలు చెప్తున్నారు మనకు చిక్కుడుకాయ. తర్వాత బజ్జి మిర్చీలు ఈరోజు చాలా పెద్దగా ఉన్నాయి, ఇవి చాలా పొడవు ఉన్నాయి, చాలా తెల్లగా ఉన్నాయి. జర ఈరోజు మంచిగానే ఉన్నాయి, కాకపోతే మనకి 50 రూపాయలు కేజీ చెప్తున్నారు. అంటే ఈ కవర్లో మనకి 10 కిలోలు వస్తాయి అనమాట. 500 కవర్ చెప్తున్నారు బజ్జి మిర్చి ఈరోజు. 500 కవర్ అంటే 50 రూపాయలు కేజీ పడుతుంది మనకి. ఇక దీని తర్వాత నాకు మామిడికాయలు కనిపించినాయి ఈరోజు గమ్మత్తు. వానాకాలంలో ఆ మామిడికాయలు ఏందో నాకైతే తెలియదు. తొక్కుకాయలు అంటే ఇవి కేజీ 30 రూపాయలు చెప్తున్నారు. ఆ సంచులు కొన్ని వచ్చినాయి, అవి అయిపోతున్నాయి, అవి దబ కొనేసుకుంటున్నారు. అవి 30 రూపాయలు కేజీ అంట. ఇది తొక్కుకాయలు అంట, బాగున్నాయి. మామిడికాయలు అయితే మంచి సైజు ఉన్నాయి, కేజీ 30 రూపాయలు చెప్తున్నారు ఇది. నెక్స్ట్ మనకు మిర్చి కూడా ఈరోజు రేట్ అయితే పెరిగింది. నిన్న కారం మిర్చి G4 మంచిగా ఉండే, అదేమో 25 రూపాయలు చెప్పిన ఉండే, ఈరోజు ఏమో 30 రూపాయలు చెప్తున్నారు. సండే అని కావచ్చు నాకు తెలిసి, అందుకే. నిన్న ఇదే ఐటమ్ 25 రూపాయలు ఉండే, ఇది ఈరోజు మళ్ళీ ఇదే ఐటమ్ 30 రూపాయలు అయింది. మళ్ళీ మిర్చి పైన 5 రూపాయలు పెరిగింది. ఈరోజు మనకు బోయినపల్లిలో మిర్చి 1 కేజీ 30 రూపాయలు. తర్వాత వచ్చేసి బీట్రూట్ అనమాట. ఇది బీట్రూట్ జర అంత మంచిగా లేవు, అంటే బాగున్నాయి, కాకపోతే మరీ పెద్దగా ఉన్నాయి అనమాట, మరీ దొడ్డుగా ఉన్నాయి. ఇదేమో మనకి 600 రూపాయలు 700 రూపాయలు చెప్తున్నారు అనమాట కవరు. ఎక్కడంతా A1 బీట్రూట్ అయితే లేదు ఈరోజు మార్కెట్లో. ఉన్న కాడికైతే కవర్ 600 నుంచి 700 చెప్తున్నారు. ఒక్క కవర్లో 20 కిలోలు వస్తాయి అనమాట, 19 నుంచి 20 కిలోలు వస్తాయి పక్క.
కవర్ 600 నుంచి 700 ఉంది బీట్రూట్. నెక్స్ట్ ముల్లంగిది ప్యాకెట్ జర చిన్న ఉంటుంది, 25 కిలోల నుంచి 30 కిలోలు ఉంటుంది. ఇదేమో 25 రూపాయలు కిలో చెప్తున్నారు. ప్యాకెట్లల్లో ప్యాక్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు వాటికి ఉన్న ఆకులు మొత్తం అన్నీ ఇరగొడతారు అనమాట. అట్లా ఇరగొట్టొద్దు, అట్లా ఇరగొడితే నాకు ఫ్రెష్ అనిపించాయి అనమాట. కాకపోతే ఇది 25 రూపాయలు కేజీ చెప్తున్నారు. నెక్స్ట్ క్యాలీఫ్లవర్స్ ఈరోజు బాగున్నాయి, సైజ్ అయితే చాలా పెద్ద ఉన్నాయి, మంచి కలర్ కూడా ఉంది క్యాలీఫ్లవర్. ఈరోజు మంచిగా ఉన్నాయి పూలు. అయితే ఇది ఒక్క ప్యాకెట్ 300 చెప్తున్నారు. ఒక్క ప్యాకెట్లో 20 నుంచి 25 ఫ్లవర్స్ అయితే వస్తాయి మనకి. ఒక్క ప్యాకెట్ 300 అయితే చెప్తున్నారు. బాగుంది ఈరోజు క్యాలీఫ్లవర్ అయితే బోయినపల్లిలో బాగుంది, 300 ప్యాకెట్. నెక్స్ట్ ఇదేమో సెకండ్ క్వాలిటీ చిక్కుడుగా అనమాట. నంబర్ 1 లేదు, ఇది నంబర్ 2 అనమాట. ఇది జర సట్ట ఉంది, జర ఇత్తులు కూడా జర తక్కువ ఉన్నాయి దాంట్లో. ఈ సెకండ్ క్వాలిటీ చిక్కుడుగానే అయితే మనకి ఈరోజు బోయినపల్లిలో 20 రూపాయలు కేజీ ఉంది. ఇక ఫైనల్గా మనము ఈరోజు ఉల్లిగడ్డ గురించి మాట్లాడితే ఉల్లిగడ్డ ఈరోజు కేజీ 37 రూపాయలు ఉంది, అంటే జర యావరేజ్ ఉంది. అది మనకు మంచి ఉల్లిగడ్డ కావాలంటే ఈరోజు కేజీ 43 రూపాయలు అనమాట. నిన్ననేమో 48 ఉండే, ఈరోజు 43 రూపాయలు ఉంది. మరి ఇంకా దానికన్నా ఇంకా మంచిది, అంత మంచిది అంటే 46 రూపాయలు చెప్తున్నారు. సో ఉల్లిగడ్డ ఈరోజు 37 రూపాయల నుంచి 46 రూపాయల దాకా ఉందన్నమాట. మనకి ఎట్లాంటి క్వాలిటీ కావాలంటే అట్లాంటి క్వాలిటీ ఉంది ఈరోజు బోయినపల్లిలో. 37 రూపాయల కిలో నుంచి 46 రూపాయల కిలో వరకు ఉంది ఉల్లిగడ్డ ఈరోజు బోయినపల్లిలో. దాని తర్వాత లాస్ట్కి అల్లం ప్రైస్ కూడా అడిగిన ఈరోజు. అల్లం బోయినపల్లిలో 1 కేజీ 200 రూపాయలు చెప్తున్నారు. దాని తర్వాత వెల్లుల్లి ఏమో 250 రూపాయలు కేజీ చెప్తున్నారు అనమాట. అల్లం ఏమో 200 కేజీ, వెల్లుల్లి ఏమో 250 రూపాయలు కేజీ. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు బోయినపల్లి కూరగాయల మార్కెట్లో ఉన్న కూరగాయల రేట్లు. వీడియో యూస్ఫుల్గా అనిపించిందా? మీకు ఏమైనా యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని, కొత్త వాళ్ళైతే ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో వెజిటేబుల్కి సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. డైలీ మార్కెట్లో పెరుగుతున్న తగ్గుతున్న కూరగాయల రేట్ల వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో అంతే, మరి రేపటిలో మళ్ళీ కలుద్దాం.